రీజన్ ఏంటట బ్రో? సమయం మించిపోతుంది. మూడో ప్రశ్న అడగండి. డమ్మక్క, అమ్మగారు అదృశ్యం అయిపోతారా? తామర పువ్వు యొక్క మహిమ అంతర్ధానం కాబోతుంది నైని. ఇంకా 3 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ ముక్క ముందు చెప్పాలి. త్వరగా అడుగు విష్. అమ్మా బాగున్నావా అని అడిగా. ఇంకేం అడిగినా నాకేమి పెద్దగా ఆనందాన్ని ఇవ్వవు. గాయత్రక్క పునర్జన్మ ఎత్తి పసిబిడ్డగా ఇప్పుడు ఎక్కడుందో అడుగు విశాల్. అది అవును బాబుగారు, ఈ ప్రశ్నకి సమాధానం అడగండి. నైని, అవును బాబుగారు, నేను అడగాలనుకున్న ప్రశ్న ఇది. నా కోసం అడగండి. ఎస్ బ్రో, వదన ఎంత ఎదురు చూస్తున్నారు మనకు తెలుసు. పెద్దమ్మని అడిగితే అయిపోతుంది కదా. వీధులు రోడ్లు పట్టుకొని తిరగడం తప్పుతుంది. అడుగుతామే. ఎలా అడుగుతాడు? ఇంకేమీ అడుగును అని అన్నారు కదా. బాబుగారు, నా ప్రశ్నగా అడగండి. ఆ సమాధానం కోసమే కదా మనం ఎదురు చూస్తున్నాం. అడుగు విష్. తప్పదు విశాల్ బాబు. కమాన్ బ్రో, టైం అయిపోతుంది. ఆ తర్వాత పెద్దమ్మ ఉన్నప్పుడే తన మాట నీకు వినిపించదు. నేను అడుగుదామనుకున్న ప్రతిసారి అవకాశం రావడం లేదు. అడగండి బాబుగారు. అమ్మా విన్నావు కదా, అందరూ ఎంత ఆతృతగా ఉన్నారు. పునర్జన్మలో నువ్వు పసిబిడ్డలా జీవం లేని ఈ చేత్తోనే నా పునర్జన్మకు సంబంధించిన విషయాలు ఎవ్వరికీ తెలియకుండా దీంతోనే ధ్వంసం చెయ్యి. మమ్మీ, అరే ఎందుకు మమ్మీ ఇలా పగలగొట్టావు? ఏమైంది నీకు? వల్లభ, మాట్లాడకు. దేని గురించి ఎవ్వరూ మాట్లాడకండి. ఏదో పగిలిన శబ్దం వచ్చింది. ఏంటి బ్రో అది? ఏమైంది? కుండ ముక్కలైంది. ఆ లైట్లేంటి? బొమ్మల్లాగా ఉన్నాయి. ఏంటండి అది? ఏమి లేదు. ఏమీ లేదంటావేంటల్లుడు? ఏం లేదంటుంటే నీకెందుకు అంత ఇంట్రెస్ట్? అలా కోపడతారేంటండి? పెద్దలుడు ఏదో ప్రయోగం చేస్తానని ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రాన దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా? దేని మీద ప్రయోగం? ఏదో పిచ్చి ప్రయత్నాలు చేశారులేమ్మా. పిచ్చోళ్ళు అయిపోతారండి మీరు. ఇలా చేయకండి. అలాగే
నువ్వు చెప్పావు కదా, ఊరికినే ఉంటాను. హాసినక్క మాట పెద్దబావ గారు విన్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంది. నా కొడుకేమైనా చెవుడా? ఎందుకు వినడు? అది కాదత్తయ్య. ఏది కాదు? వాడు బుర్ర ఉపయోగించి తెలివితేటలు చూపించాలనుకుంటే మీరెందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? ఢమ్మో డమ్మ. భర్త మాట దురంధర విన్నది, అత్త మాట కోడలు విన్నది, కానీ అసలు మాట ఎవరో విన్నారు. డమ్మక్క, ఏంటా అసలు మాట? తనేదో మాట్లాడుతుందిలే తమ్మి, మనకెలా అర్థమవుతుంది?